జీవనావా నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీ దరికి నడిపించునావా నా జీవనావా. తండ్రి సమ్మాను మన మధ్యకి నూతన సంవత్సరంలో 2వ ఆదివారం ఏ విధముగా వచ్చినందుకు ముందుగా దేవతల మా తరపున చంద్రపడి తరపున ప్రత్యేకమైన వందనాలు వారికి తెలుపుతున్నాము. వారితో పాటు వారి కుమార్తె మెటీలా, అదేవిధముగా వారి ప్రేమించిన కుమారుడు జోసెఫ్ మ్యాథ్యూ, అదేవిధముగా వారి పెద్ద కుమార్తె యొక్క కుమారుడు టోనీ, అదేవిధముగా మెటీల యొక్క ఫ్రెండ్స్ వారి తల్లిదండ్రులు ఆత్మీయులు అందరూ వచ్చారు. వారు కూడా మా తరపున అదేవిధంగా చంద్రబాబు తరపున వారు కూడా ప్రత్యేకమైన వందనాలు పెడుతూ వారు కూడా వందనాలు తెలుపుతున్నారు. సరే, మన మధ్యన సహోదర పెద్దలు తండ్రి సమ్మలు డాక్టర్ దానయ్య గారు మన మధ్య ఉన్నారు. వారు 10 నిమిషాలు వాక్యపరిచయవలసిందిగా సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నారు. అట్లేదు కాదు, సౌండ్ వస్తుందా? వినపట్లేదా? వినపట్లేదు. హలో, కరెక్ట్. దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో మనందరూ కూడా తండ్రి సాన్నిధ్యంలో కూర్చోట తండ్రి అనే దేవునికి ఎంతో ఆనందకరము. అదేవిధంగా యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు మనతో ఉండి ప్రతి కార్యములు జరుపుతున్న విధానం బట్టి ఆయనకి వందనాలు, స్తుతులు చెల్లించవలసి ఉన్నది. మేము రావటం కొంచెం ఆలస్యమైంది, మమ్మల్ని అందరూ కూడా మీరు క్షమించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రోడ్డు సరిలేదు, దీని కాక అనేక సమస్యలు, మరి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. మేమే ముందు వచ్చినాం అనుకుంటాం, మా తర్వాత 3 మరి వచ్చారు. అంటే మేమే ముందు రావటం అయింది, మాకంటే తర్వాత 3 వెనక మంది వచ్చారు. మళ్ళీ మన పేరు చెప్పలేం కానీ 3 మన మధ్యలో కూర్చో ఉన్నారు. అంటే అసలు ఆరాధన క్రమం గురించి మీకు తెలియజేస్తాను. ఆరాధన క్రమం ఎలా ఉంటుంది అది. మొట్టమొదటిసారిగా మనం అందరము గెట్ టుగెదర్ అయిన తర్వాత, అంటే కూర్చున్న తర్వాత, అందరూ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆరాధనలో ఏం చేస్తాం? మనం
ప్రార్థన చేస్తా. ఏం చేస్తాం? మరి మొట్టమొదటి ప్రార్థనకి ఎంతమంది వచ్చి ఉన్నారు ఇక్కడ? చేతులెత్త. నేను చెప్పలే? ఇదిగో ఎంతమంది వచ్చాడు అంటే తగ్గిన వాళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళేగా. అంటే మొట్టమొదటి ప్రార్థనకి గెట్ టుగెదర్ అయిన తర్వాత అంటే అందరూ కలిసి మనం ఆరాధించవలసి ఉంది. అవునా కాదా? మీరు చెప్పండి. అయితే మీరు వెనక వచ్చారు, వచ్చిన తర్వాత ముందు వాళ్ళు ఏమంటారు? డబ్బును ముగిస్తే బాగుంటుందిగా అనుకుంటారు. వెనక వాళ్ళు ఏమంటారు? ఇంకాసేపు చెప్తే బాగుంటుంది కదా అనుకుంటారు. వెనక మాత్రం మన పెద్దలు సంఘంలో ఉండే యవనస్తురాళ్ళు అంటారు కదా, ఇంత సమయం తీసుకుంటున్నారు కాబట్టి అందుకోసమనే మేము వెనకపోతే మంచిది అనుకుంటారు వాళ్ళు. అవునా కాదా? కానీ అలా ఉండకూడదు. సంఘం అనగా అందరి గట్టు గెదరు. మనం గంటలు కొట్టే సంఘం మంద కాదు. గంటలు కొడతారు. ఏది సిఎస్ఐలు ఏం చేస్తారమ్మా? గంటలు కొడతారు. గంటలు కొట్టి మనం రప్పిస్తారు, రాండి 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 రాండి. కానీ మనం గంటలు కొట్టాం. ఏం కొడతాం మనం? టైం అంటే టైం తర్వాత మీరు మరి సకాలానికి వస్తే మరి మ్యాథ్యూస్ గారు, మారేష్ గారు సమయానికే మీరు వదిలిపెడతారు. అననీయ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మరి వారు మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా వదిలిపెడతారు. మీకు అనేక పనులు ఉంటాయి ఇంటికాడ. తర్వాత చుట్టాలు వస్తారు, వాళ్ళకి భోజనాలు వండి పెట్టాలి, అవన్నీ ఉంటాయి. కాబట్టి ముందు అందరూ కలిసినప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మన సంఘంలో ఎన్ని కార్యాలు చేస్తాం? 5 కార్యాలు చేస్తాం. మన సంఘంలో ఎన్ని? 5 కార్యాలు. తర్వాత రెండవది ఏంటి? ఎట్లా? జవ్వ పలవులతో పాటలు పాడటం. ఏంటమ్మా? జవ్వ పలవులతో పాటలు పాడటం. ఆత్మీయ గీతాలు మనం పాడటం. కాబట్టి ఇక్కడైతే లేడు, కానీ ఒకటి లీడర్ ఉంటారు. ఇక్కడ సాంగ్ లీడర్ అంటారు. ఆయన ఎత్తితే మీరు వాళ్ళతో పాటు పాడటం సాంగ్ లీడర్. మరి ఇక్కడ సాంగ్ లీడర్ లేదు. పాడితే మ్యాథ్యూస్ గారు పాడాలి, లేకపోతే మారేష్ గారు ఎత్తాలి. అంతేగా మనకు ఒక సాంగ్ లీడర్ ఉండాలి. ఎవరల్లా సాంగ్ లీడర్గా మరి ఇక్కడ వచ్చి పాటలు పాడగలరా? పాడగలిగే శక్తి వారికి ఉంటే ఇది మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఉన్న సాంగ్ లీడర్ ఎదుర్కొని ఈ పాట నంబర్ తీసి పాడితే అది బాగా ఉంటుంది. సంఘానికి ఆ విధంగా ఉండాలి. రెండోది జవ పలవతో మనం పాటలు పాడటము. సాంగ్ లీడర్ ఒకరిని మనం ఏర్పాటు చేసుకుందాం. అంటే ఈ కొత్త సంవత్సరం నుంచి కొంచెం మార్పులు చేయాలని నా ఉద్దేశం కాదు తండ్రి అని దేవుని యొక్క ఉద్దేశమే. మరి పరిశుద్ధాత్ముడు మనతో ఉండి, యేసు ప్రభువారు మనతో ఉండి ప్రతి కార్యం జరుపుతున్న విధానం బట్టి ఆయనకే తండ్రి అని దేవునికి మనం వందనాలు చెల్లించవలసి ఉంది. అదేవిధంగా యేసు ప్రభుని ఈ లోకాన్ని పంపాడు మానవ రూపంలో. మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం మనతో ఉన్నాడు యేసు ప్రభువారు. అలాగే పరిశుద్ధాత్ముడు కార్యములు చెబుతున్నారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా నిత్యము ఆరాధన క్రమంలో మట్టికి సమయానికి వస్తే సమయానికి ముగించడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది ఏమన్నా? పాటలు పాడటం. ఇది ఏ విధంగా? ఆత్మతో సత్యముతో పాడాలి మనం కదా. కాబట్టి అసలు మనకు ఆరాధన క్రమం అంటే యోహాను సువార్త 4:24 వచ్చిన ప్రకారం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. అంటే దేవుడు ఆత్మ కనుక అంటున్నాడు. మనలో అందరిలో ఆత్మ ఉందా లేదా? ఎవరిలో ఆత్మ లేకుండా ఉందో చేతులు ఎత్తండి. అందరిలో ఆత్మ ఉంటుంది. ఆత్మ లేకుండా మనం జీవించలేము. పశువుల్లో ఏముంటాయి? 2 ఉంటాయి. ఏముంటుంది? బాడీ, తర్వాత ప్రాణం. బాడీ, ప్రాణం. పశువులలో కానీ జంతువులలో కానీ వారికి ఏముంటుంది? ఆత్మ ఉండదు. కాబట్టి బాడీ అంటే ఒక శరీరం అంతటి ఏ జంతువు అని బాడీ అంటారు దాన్ని. అంటే శరీరము అందుకే అంటాం. తర్వాత ప్రాణము ఉంటుంది. ప్రాణం పోయిందో అంటాం మనం. కానీ మన ప్రభువు నందు ఎవరైతే నిర్ణయిస్తున్నారో మనం క్రైస్తవులు అనేవారు యవ్వనాల ముందు చనిపోవడం అంత మంచిదే. కానీ తర్వాత ఏమడాలా?
ఏవాళ్ళ ప్రభువునందు నిర్దిస్తున్నాడు అన్నారు. మగవాళ్ళైతే ప్రభువునందు నిర్దిస్తున్నాడు అనాలా, ఆడవాళ్ళైతే ప్రభువునందు నిర్దిస్తుంది అనాలి. ఏమనాలా చెప్పండి మీరు నోటితో. ప్రభువునందు నిర్దిస్తున్నాడు అనాలి. క్రైస్తవులైన మనం చనిపోయాడు ఏడవటం అంత కాదు, కానీ చనిపోయాడు కానీ అనకుండా మనం ఏమనాలా, ఏంటి యేసు గారు ఏమయ్యారంటే ప్రభునందు నిర్దిస్తున్నాడు. ఎంత బాగా ఉంది. అమ్మ మరియమ్మ ఉంది, మరియమ్మ ఏమైందమ్మ అంటే ప్రభునందు నిర్దిస్తుంది. అది ఎంత బాగుంది. ఇక్కడ నుంచి ఏమంటారు మీరు, చనిపోయినా అనొద్దు, చనిపోవటం అది వాస్తవం కాదంటలేదు. కానీ మనం అనవలసింది ఏంటి క్రైస్తవులు, చనిపోయిన వారు ఎవరంటారు, బయట వారు అనగా అన్ని జాతి వారు, దేవుని ఎరగిన వారు, వారు ఏమంటారు చనిపోయాడు వారి కథ. కానీ మనకట్ల కాదు, మనకు ప్రభువునందు నిర్దిస్తున్నాడు, ప్రభువునందు నిర్దిస్తుంది. విశ్వాసురాలు అలానే విశ్వాసుడు అని అనాలి. చిన్నపిల్లలు కానీ ఎవరు కానీ మగవారు పిల్లలు, ఆడపిల్లలు ఆడపిల్లలే, ఆ విధంగా ఉంటుంది. తర్వాత మూడోది మనం ఏం చేయాలి, వాక్యం కాదు ఇక్కడే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అమెరికా దేశంలో నేను 2 సార్లు అమెరికా వెళ్ళొచ్చాను, 9 దేశాలు తిరిగాను. ఎట్లా ఉంటుందో తెలిసిందా, అక్కడ ముందు ప్రభురాత్రి భోజనకే ముందు పాదాన్ని తీయాలి. అసలు మనం ఇవాళ కూడుకుని దేనికోసం కూర్చొని చెప్పండి. ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి కూర్చున్నాం కదా, దేనికి ప్రార్థన తీయాలా, ప్రభురాత్రి భోజనాలు ప్రార్థన. మరి మ్యాథ్యూస్ గారు మారేష్ గారు ఏం చేసుకుంటున్నాం మనం ఇక్కడ, వాక్యం చెప్పిన తర్వాత మనం దానికోసం, వాక్యానికి ప్రాధాన్యత కాదు. ఆదివారం కూడుకున్నప్పుడు ప్రభురాత్రి భోజనంలో మనం పాలు పంపులు పొందుతా చాలా అవసరం. ఎందుకు అట్లా చేస్తున్నారంటే మారేష్ గారు ఎందుకు అట్లా చేస్తారంటే, ఇదిగో వెనక మాటలు వస్తాం, ఒకరి తర్వాత వస్తుంటే ఏంటి మినిముల గురించి మరి అది ముందు వాక్యం చెప్తుంటారు, కాసేపు వాళ్ళు చెప్తారు, కాసేపు మీరు చెప్తారు, టైం గడిచిపోతుంది. తర్వాత ఏమంటుంది కదా, మీరు ఎంతసేపు చెప్తున్నారు కాబట్టి మేము రావట్లేదు అని మన సగ పెద్దలు అంటున్నారు. బయట మీరు ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నాయా, మేము మాకు బోల్డ్ పనులు ఉంటాయి, వ్యవసాయం పోవాలా అట్లా పోవాలని మన సంఘ పెద్దలే కాదు, లేకపోతే బయట ఉండేవాళ్ళు కూడా, మనం ఎక్కడ కూర్చున్న విశ్వాసులు కూడా వాళ్ళు అనుకుంటారు. మీరు మొట్టమొదటి వచ్చిన వాళ్ళు ఏంటో అప్పుడు నాకు ముగితే బాగుంటారు, వెనక మాట వచ్చిన వాళ్ళు కాసేపు చెప్తే బాగుంటుంది అంటున్నారు. మరి ఎట్లా మరి సమస్య. అందుకోసమనే మనం ఏంటంటే, మీరు సమయానికి వస్తే సమయానికి 1:30 ముగిస్తాం. ఎంత? 1:30 ముగించండి చేతులు ఎత్తండి. 1:30 ముగించండి చేతులు ఎత్తండి. ఎత్తట్లే, ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే మేము ఆలస్యం వస్తాం కాబట్టి అది కానీ మీరు సమయం తీసుకుంటాం. అందుకోసం మీ చేతులు ఎత్తట్లే, అవునా కదా. అది ఎవరు మా మీదనే, సేవకుల మీదనే, మా మీదనే నిన్నలేయటం. ఎవరి మీద, మ్యాథ్యూస్ గారు ఎక్కువసేపు చెబుతున్నారు, లేకపోతే మారేష్ గారు ఎక్కువసేపు చెబుతున్నాడు, మరి మా మీదనే నిన్నలేయటం. మరి అంతేనా? అది మరి మంచిదా కాదా? మంచిదే కదా, మంచిదేలే కదా, మంచిదేలే అమ్మా, మంచిదేలేండి అమ్మా. మీకేంటి ఇప్పుడు మంచిదే అంటారు కానీ వచ్చేది మరి వెనకే. అది సరే. కాబట్టి మీరు 1:30లోనే అసలుకే అమెరికా దేశంలో ఏం తెలిసిందే ఏంటి, 1:30లో పరిచయం అయిపోవాల్సిందే. ఎవరు తర్వాత ఏంటి, మీరు పాటలు పాడేటప్పుడు ఎన్ని పాటలు పాడతారు? 10 పాటలు పాడతారు, 11 పాటలు పాడతారు, 12 పాటలు పాడతారు, 15 పాటలు పాడతారు. పాటల కోసం ఎక్కువ కాదు, 4-5 పాటలే పాడాలి. ఎన్ని? 4-5 పాటలు. ఈ సంఘ లీడర్ ఉండాల్సిన నుంచుంటాడు, ఈసారి నుంచింది ఆయన 5 పాటలే పాడతారు. మీరు సమయానికి వస్తే వెనక మాట వచ్చిన వాళ్ళకి మరి మీరు ఏం చేయమంటారు చెప్పండి. ఒక తలుపు వెళ్తావా, మళ్ళీ చిన్నది ఏది ఒక దోమలు రాకుండా ఒకటి ఉంటుంది. వెనక వచ్చిన వాళ్ళు అక్కడే ఉంటారు, లోపలికి వచ్చిన వాళ్ళు లోపలికి వస్తారు. మీకు అందరికీ తెలుసుగా.
బుద్ధి కన్యకలు బుద్ధి లేని కన్యకల సంగతి ఎట్టుంది? పెళ్లి కొడుకు వచ్చాడు, మూసేయబడింది, యేసు ప్రభు ఇక తలుపులు తెరిచాయి. కానీ మీ తీటీలు ఆగిపోయినాయి. బుద్ధి కల కన్యలు ఏం చేశారు? వాళ్ళు ముందుగా తయారు చేశారు. మా కూడా కొద్దిగా ఏమనంటే ఏమంటున్నారు? మీకు మాకు చాలదు అంటున్నారు. మీకు ఇచ్చారు, మాకు చాలదు అంటున్నారు. మరి బుద్ధి కల కన్యలు ఏం చేశారు? అన్నీ సిద్ధపరచుకోవచ్చారు. బుద్ధి లేని కన్యలు ఏం చేశారు? సిద్ధపరచుకొని రాలేదు. కాబట్టి మీరు బుద్ధి గల కన్యలా లేకపోతే బుద్ధి లేని కన్యలా? చెప్పండి. దీంట్లో బుద్ధి కలిగి కన్యనా? మీరు నోటికి మట్టికి బాగానే అంటున్నారు. బుద్ధి కలిగి కన్యలే అంటున్నారు మీరు అందరూ. బుద్ధి కలిగి విశ్వాసలే మీరు అంటున్నారు మీరు. మరి దీని పరిష్కారం ఏంటి మరి మనకి? మీరు మరి వచ్చే ఆదివారం నుంచి పెందలకాడ మళ్ళీ ఆదివారం నాడు పెందలకాడ లేక స్త్రీలు అనేవాళ్ళు ఆదివారం నాడు ఎవరైతే పెందలకాడ లెగుతారో దేవునికి అంగీకారమైన బిడ్డలుగా వారు ఎంచబడతారు. మొట్టమొదట యేసు ప్రభువారు సమాజం నుంచి తిరిగి లేచినప్పుడు ఎవరు చూసిన ముందు? మగ్దలేని మరియా, ఏంటి వేరొక మరియా, వారు వెళ్ళి చూసి మేము స్వయంగా చూసామని యోహాను, పేతురు వాళ్ళు పరిగెత్తుకుని వస్తుంటే వాళ్ళకు వర్తమానం పంపారు మీరే. కాబట్టి మరి మీరే ఆలోచన వస్తే పెందల కాడ లేచి మరి ఆదివారం అనేది పెందల కాడ ఇక్కడ నుంచి ఆదివారం నాడు పెందల కాడ లేస్తూ అనే చేతులు ఎత్తండి. దానికి సగం మంది కూడా ఎత్తట్లేదు. దానికి సగం మంది కూడా ఎత్తట్లేదు. అంటే కారణం ఏంటంటే మేము సగం అది కాదు. మీరు చెప్పండి, మీరు చెప్పుకునేది మీరు చెప్పండి. మేము మా టయానికి మేము లెగుతూ మా టైం మాకుంది. ఎందుకు కప్పుకున్న బ్లాంకెట్ ఎప్పుడైతే బయటికి తీసేస్తావో అప్పుడే మేము లెగుతాం అయ్యగారు అంటారు. అంతేగా ఇంకా సరిపడుతూనే ఉన్నా మనకి. నేను స్వెటర్ వేసుకున్నా ఏమని వేసుకున్నా మీకు రాని నేను వచ్చాను. నేను రాత్రులు అయితే మేము ఫ్యాన్ కూడా వేసుకో, నేను దుప్పలు కూడా కప్పుకొని అట్నే పడుతుంది నేను. మరి మీరు బాగా దుప్పటిని బాగా కాలుతో తల్లి మళ్ళీ అట్లాగా ముడుచుకొని పడుకుంటుంది మీరు కదా. అందుకోసమే మనం కొంతవరకు ఈ 2026 సంవత్సరం ఏదో ఒక మార్పుల్లో ఉన్నది, ఏదో ఒక మార్పుల్లో ఉన్నది. ఎక్కడ వేసిన గొంగడ అంటే అక్కడే ఉంటే ఎట్లా? మళ్ళీ మార్పు చెందాలా లేదా? ఈ 2026 సంవత్సరంలో మన అన్నిలో ఏదో ఒక మార్పు, ఏదో ఒక చిన్న మార్పు మీరు కనపడాలి. కాబట్టి ఇక నుంచి మీరు వచ్చే ఆదివారం నుంచి పెందలకాడ లేకండి, నేను ఆదాయం కోసం తయారవ్వండి. ఇంటికాడ భోజనం చేసుకోవాలి. మళ్ళీ ఆదివారం నాడు మనకు ఉంటుంది ఏంటి, నాన్ వెజ్ లేకుండా ఎవరు ముద్ద కదా, ముక్క లేకపోతే ముద్ద పోదు లోపలికి, అవునా కదా? ఆదివారం నాడు ముక్క లేకుండా ఎవరు ఉంటున్నారా? చెప్పండి. చికెనో లేకపోతే మన బీఫో ఏంటి అన్నీ ఏదో ఒకటి మనం తింటున్నాం కదా. ఏట మాంసమో చేపల కూర ఏదో ఒకటి తింటూనే ఉన్నాం కదా మనం. కాబట్టి అది శరీరం మనకు అవసరం. ఎందుకంటే మనం పుష్టిగా బలంగా దేవుని సేవలో కొనసాగించాలంటే ఆరోగ్యం బలం కావాలి. రేపు ఫిబ్రవరి 1వ తారీఖు నాకు ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 80 సంవత్సరాలు. 80 వంబో అంటున్నారా? 80. నేను 80 సంవత్సరాలు కనపడుతున్నానా? ఎట్ట కనపడతాను? ముసలాన్ని ఇప్పుడు నేను పరిగెత్తాలంటే పరిగెత్తాను. ముసలు ఏంటి 80 సంవత్సరాలు వస్తాయి నాకు. నా పిల్లలు ఉన్నారు, బోనా తీసిపోతుంది మా చిన్నమ్మాయి, అది సత్తే బోనా తీసిపోయి డాడీ నీకు 80వ సంవత్సరం అక్కడే జరుపుతాను అంటుంది. మా పెద్దమ్మాయి కూడా అక్కడే జరుపుతాను. మన మనవడు ఎవరు కాదు, టోనీ నాన్న మీకు పోయినసారి చెప్పారు, వాక్యంలో ఒకటి చెప్పారు. అక్కడ పక్కన కూర్చుంది ఎవరో కాదు, మా స్వీటీ వాళ్ళ తండ్రి కాదు, అంటే బంధువులు మా స్వీటీ, ఆమె స్వీటీ గౌతమి అంటాం. శిరీష ఆడ కూర్చొని అమ్మాయి శిరీష, సిరి తర్వాత మరి తండ్రి కాదు, మాకు బాగా పరిచయం. మరి దేవుని యందు వాళ్ళు వెలుగుతున్నారు. తర్వాత వారే క్రైస్తత్వం పొందుకున్నారు కానీ వాళ్ళ కుటుంబంలో క్రైస్తత్వం పొందలేదు. అయినప్పుడు కూడా చాలా విశ్వాసంగా ఉంటారు. మనం 3 అనుకున్నాం కదా, పాటలతో పాడటం లేడీగా అంతేగా. తర్వాత 4వ దానికి మనం వచ్చామంటే సరే
శుభరాత్రి భోజనం కంటిన్యూగా అట్లనే చేద్దాం అయ్యా, అలానే చేద్దాము. దాంట్లో మార్పు ఏమి ఉండదు. ఎందుకంటే మీరు వెనక మొదలు వస్తారు కానీ మరి చాలామంది మిగిలిపోతారు. కాబట్టి అది అట్లనే కంటిన్యూగా నడిపించుకుందాం మనం. ఏంటి నడిపించుకుంటా అందరూ రావాలా. మాకంటే 3 ఏళ్ళకి మాత్రం వచ్చారు. మరి మేమే ఆశ అనుకున్నాం. మాకంటే 3 ఏళ్ళకి మాత్రం వచ్చారు. మరి ఆ 3 ఇక్కడే కూర్చొని ఉన్నారు, నేను చూసా. చూడండి మరి అంటే మేమే ముందు వచ్చినట్టు అనిపించింది. మాకంటే 3 ఏళ్ళకి మాత్రం వచ్చారు. అయ్యా చెప్పండి, మీరు చెప్పండి, ఏది న్యాయం? మరి మేము ఆలస్యమైంది, మేము తొందరపడిపోతుంటే మా కారులోనేమో మా అబ్బాయి ఏమో వాంతి చేసుకున్నాడు, మరి దారి చూస్తేనేమో బాగలేదు. అయినా కూడా సమయానికి రావాలని మేము ఎంత తొందరపడ్డా కూడా సమయానికి మేమే ముందు వచ్చినట్టు మాకంటే 3 ఏళ్ళకి మాత్రం వచ్చారు. అంటే అయ్యగారు వచ్చిన తర్వాత పోదాం అనుకున్నారా వాళ్ళ ఉద్దేశం? దానయ్య గారు వచ్చినప్పుడు పోదామని అనుకున్నారేమో అదే. అంతేనా? ఆ 3 ఏమనుకున్నారు? దానయ్య గారు వచ్చిన తర్వాతనే మనం వెళ్దాం, ఆయన వాక్యమే వెళ్దాం. ఏంటి మ్యాథ్యూస్ గారి వాక్యం వద్దు, తర్వాత మాదేశ్ గారి వాక్యం వద్దు, దానయ్య గారు పోయినప్పుడే మనం వెళ్దాం. 10 నిమిషాలు చెప్తాడు ఏదో అని అని అనుకొని వాళ్ళు 3 వచ్చి ఉంటారు. కానీ ఒకసారి అట్లా కాకుండా మేము మనసారా మిమ్మల్ని కోరుతున్నాను, చేతులు జోడించి వచ్చే ఆదివారం నుంచి మీరు చాలా ఎంత పెందలుగా వస్తే అంత పెందలుగా. మరి చూడండి, ఇక్కడే కాకుండా ఏమో మాదేశ్ గారు ఎక్కడి నుంచి పాత కొండూరు నుంచి వస్తున్నారు. వాళ్ళ సతీమణి కూడా ఇక్కడే ఉంది, సునీత. ఆ పాత కొండూరు నుంచి వచ్చింది. మళ్ళీ మా కోళ్ళలో లక్ష్మి గారు వాళ్ళు తిరువూరు నుంచి వచ్చారు. వాళ్ళ ఆరోగ్యం అంతా సరిగా లేదు. అయినా కూడా మా మాథ్యూ మా కుమారుడే, ఎవరే కాదు మా అన్నయ్య కొడుకే, అమ్మాయి కుమారుడే. తర్వాత ఇక్కడ మా మాదేశ్ గారు కూడా మాకు బంధువులే వారు కూడా. కాబట్టి ఏదైనా సరే అన్నయ్య గారు ఉన్నారు మాతో, మొట్టమొదటిసారిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు కూడా సజీవ లెక్కలు దేవుడు ఇచ్చారు వారిని. కాబట్టి పౌరాత్రి భోజనం బట్టి యథాప్రకారంగా తీసుకుందాం. తర్వాత పౌరాత్రి భోజనం అయిన తర్వాత ఏం చేయాలా? కానుకలు అర్పించాలి. ఏంటి కానుకలు? మనం కానుకలు చాలామంది చిల్లర వేస్తున్నారు, కానీ అలా వేయకూడదు. కానీ దేవుడు ఏంటి, ఆయన భిక్షగాడు కాదు. మనం కనీసం టీ తాగితే ఎంత అవుతుంది? ఇవాళ రేపు 5 రూపాయలు అవుతుంది. 10 కూడా అయిందట. నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇంట్లో తాగుతాను, బయట ఎప్పుడు తాగట్లేదుగా, అందుకోసమే 10 రూపాయలట. 10 రూపాయలు అయితే మనం దేవునికి వారం అంతా మనం సంపాదించే సంలో ఏంటి, కొంతమంది బియ్యం తీసుకొస్తున్నారు, దేవునికి స్తోత్రం, వాళ్ళ కుటుంబాలందరికీ దేవుడు ఆశ్రయించింది కాక. కాబట్టి తర్వాత ఇక్కడ 3 సేవకులు ఉన్నారనుకోండి, మ్యాథ్యూస్ గారు, అలాగనే మాదేశ్ గారు, అలాగనే అన్నయ్య గారు. సంఘం పోషించకపోతే మరి ఎలా? మరి 1-2 సేవకుల్ని మీరు పోషించలేకపోతున్నారంటే సంఘం ఎలాగా? కాబట్టి మీరు దాతృత్వం ఇచ్చే దాంట్లో దయచేసి చిల్లర వేయకుండా కనీసం ఏంటి, మీరు నోటు పూర్వకంగా ఎంత వేసినా పర్వాలే, కానీ చిల్లర మట్టికి వేయమాకండి. చిన్నపిల్లలు వేస్తారు చిల్లర, సండే స్కూల్ అయిపోద్ది. అయినా కూడా చిన్నపిల్లలు చిల్లర వేసినా పర్వాలేదు, అది వాస్తవమే. కానీ దాతృత్వం అనేది ఉండాలి. ఇవాళ దేవుడికి ఈ వారం అంతా నేను ఇంత సంపాదించానే, దీంట్లో దేవుడికి ఇంతగా ఈ కానుకిస్తే ఎంత ఆశీర్వదించుంటుంది. మీరు ఎంత ఇస్తే అంతగా 10 వంతులు మీకు ఇస్తాడు దేవుడు. మీరు ఎంత ఇస్తే మీకు ఎన్ని వంతులు ఇస్తాడు? 10 వంతులు, 100 వంతులు ఇస్తాడు, 60 వంతులు ఇస్తాడు. ఏంటి, 100 వంతులు మీకు ఇస్తాడు. మీరు ఎంత ఇచ్చారో ఆ చేత్తోనే దేవుడు మీకు ఇస్తాడు, ఎంతకంటే ఎక్కువ ఇస్తాడు మీకు. కాబట్టి ఇచ్చే విషయంలో కూడా మీరు జాగ్రత్త పడి ఈ కొత్త సంవత్సరంలో దాతృత్వం, ఇదివరకు పోయిన సంవత్సరం అంతా నేను ఇంత ఇచ్చాను కదా, ఈ సంవత్సరం నేను నిర్ధారించుకున్నాను, ఇంత ఆదివారం వచ్చినప్పుడు కొంత కూడబెట్టుకొని ఏంటి 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనం చూస్తే చూడండి.
1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనంలో పరిశుద్ధుల కొరకునైను సందా విషయమైతే వినండి ఏమన్నారు? సందా విషయం అయితే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారం మీరును చేయండి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం అనండి. ప్రతి ఆదివారమున మీరు ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది. కానీ మనం దశ భాగాలు అనం. మనం స్త్రీ సంఘంలో దశ భాగాలు ఉండవు. దశ భాగాలు కొంతమంది తీసుకుంటున్నారు. స్త్రీ సంఘం ఉండేవాళ్ళు కొంతమంది కవర్లు ఇచ్చి దీంట్లో పెట్టియండి డబ్బులు అంటారు. ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కువ దర్శిస్తారు. చూడండి, డబ్బులు చూసుకొని కవర్లో వాళ్ళ పేర్లు ఉంటాయిగా, వాళ్ళ ఇంటికి ఎక్కువ పోయి దర్శిస్తారు అయ్యగారు. అది కూడా ఉంది. కానీ అలాంటిది కాకుండా ఉండాలి. అయ్యగారిలో అలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. మ్యాథ్యూస్ గారికి కానీ మారేష్ గారికి కానీ అలాంటి భేదాభిప్రాయాలు వాళ్ళు లేవు. మీ దగ్గర బలవంతంగా వసూలు చేయాలని ఏ సువార్థికుడి ఉండదు. తర్వాత కాబట్టి మీరు దాతృత్వంగా ఈ సంవత్సరం దాతృత్వంగా మేము ఇస్తాం అయ్యగారు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. మరి దీనికి కూడా చేతులు ఎత్తండి. దాతృత్వం ఈతానికి కూడా ముందుకు రావా? చేతులు ఎత్తండి అమ్మా, చేతులు ఎత్తండి. ఈ సంవత్సరం మేము దేవునికి పోయిన సంవత్సరం కంటే ఎక్కువ దాతృత్వం ఇస్తాము, దేవునికి ఇస్తాము. మేము ఇది మనం ఎవరికి ఇవ్వట్లే, మనం దేవునికి ఇస్తున్నాము. దేవుని ఆలయంలో ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఆ దేవుని పరిచయం కోసం వాడబడుతుంది. పెట్రోలు ఇవాళ అక్కడి నుంచి రావాలంటే 100 రూపాయలు పెట్రోల్. ఎంత ఖర్చు అవుతుందమ్మా? సువార్త పెరిగి చెప్పండి. అవుతుంది. మళ్ళీ మీరు సెల్ఫిస్ట్ అంటే నీ అంతా నువ్వే చూసుకుంటాను, ఇతరులు ఎట్లా? అందుకోసమే ఇతరులు కూడా మనం కనిపెట్టాలి, చూడాలి. అందుకోసమే ఈ సంవత్సరంలో తర్వాత నేను అడుగుతా అంటే మారేష్ గారిని, మ్యాథ్యూస్ గారిని నేను అడుగుతా, అయ్యా అంటే అన్నయ్య గారిని కూడా ఈ సంవత్సరం పోయిన వారం కంటే ఈ వారం ఏమన్నా సంత ఎక్కువ వచ్చిందా లేదా అని నేను అడుగుతా. అప్పుడు మీరు చేతులు ఎత్తారు కాబట్టి మీ చేతులు దేవుడు మీరు కొరసగా ఉంటాడు. ఆయన దగ్గర కొరస లేదట, ఆయనకు పొడిగే. కాబట్టి విస్తారంగా ఇచ్చేవాడు మన దేవుడు. మనం కలిగిన దాంట్లోనే ఇంకా దేవునికి ఇవ్వటానికి ముందుకు రావాలి. ఎంత దేవునికి ఇస్తే అంత నువ్వు ఆశ్రయించబడతావు. నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు ఇంకా ఆశ్రయించబడతారు. అలాగనే నాకు బిడ్డలు ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, అమ్మగారు తండ్రి సాన్నిధ్యంలో ఉన్నది. ఆమె ప్రభువునందు నిర్దేశిస్తుంది. ఇలాగనైనా ప్రభువునందు నిర్దేశిస్తుంది. సన్నాన ఆ విధంగా యాక్సిడెంట్లో మరి మరణించటం తర్వాత ప్రభువునందు నిర్దేశిస్తున్నాడు. అవునా కాదా? ఒక ప్రభునంద కాదు, భయము కాదు, ఏం చేస్తున్నారు? ప్రభువునందు నిర్దేశిస్తున్నారు. అలాగనే ఇస్రాయేల్ కాదు, సత్యవేదం కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభువునందు నిర్దేశిస్తున్నారు. మన సంఘంలో అనేక పెద్దలు గతించిపోయారు. మన సంఘంలో అనేక స్త్రీలు గతించిపోయారు. అనేక మంది చిన్నపిల్లలు కూడా గతించిపోయారు. వారు ఎక్కడున్నారు? ప్రభువునందు నిర్దేశిస్తున్నారు. ఇప్పుడు సమాధులు ఎట్లా ఉన్నారు? వాళ్ళు చెప్పండి. గాఢమైన నిద్రలో ఉన్నారు. సమాధులు ఏమన్నారు? గాఢ నిద్రలో ఉన్నారు వాళ్ళు. కడబూర ఉయ్యగానే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతులు, ఆదిదేవుగా సజీవులైన మనము ఆయన ఎదుర్కొంటాం. మనం అవునా కదా? అది మనకు ఒకసారి నిరీక్షణ. క్రైస్తవులైన మనకే ఒక నిరీక్షణ ఉన్నది. మరలా మనం అక్కడ కలుసుకుంటాము, చూస్తామని ఆ దృఢ విశ్వాసం మనలో ఉండాలి. ప్రియ సహోదర సహోదరి, చిన్న బిడ్డల, ఒకరోజు మనం అక్కడ కలుసుకున్నాం. ఇక్కడ కలుసుకో ఎంతకాలం ఉన్నాం కలుసుకున్నాము. అక్కడ పరలోకంలో మనకు ఒక ఉంది. అక్కడ పరలోక రాజ్యం అని ఉంది. మనం మన జీవితంలో ఇద్దరిని జ్ఞాపకం చేసుకోవాలా. ఒకరిని ధనవంతుడిని, ఒకరిని లాజరు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు?
దగదగ మండుతున్న మంటలో వేదన పడుతున్నాడు. ఈ లోకంలో శుభ భోగంతో జీవించాడు. కానీ లాజరు ఆ కింద పడ్డ రొట్టెలు కూడా నోసుకోలేదు. ఆయన కింద పడ్డ నొట్టుకుంటే ఏం చేశాడు? ధనవంతుడు కాలు పెట్టి తన్నినా లేడా? తన్నినా అదిగో అమ్మ అంత తన్ని. మరి అతను పొదుపులతో బాధపడుతుంటే ఏంటి, కుక్కలతో వచ్చి నాగుతుంటే కూడా అంత బాధపడ్డా. కానీ ఆయన చనిపోయాడు, లాజరు ధనవంతుడు చనిపోయాడు. అప్పుడు ధనవంతుడు ఏమంటున్నాడు? దగ్గర మనుషులు మంటలో ఉండి, లాయా సరే దేవా లాజర్ని ఒకసారి పంపించు, నేను దాహం కొంటున్నాను. అయిపోయింది నీ టైం, ఫినిష్, నీ టైం అయిపోయింది, ఇక దిగలేదు దాని. ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు బాగా సుఖభోగాలతో జీవించావు. లాజరు ఏ పరిస్థితుల్లో జీవించావు? ఎప్పుడన్నా నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకున్నావా? ఒక రొట్టె ముక్కని పెట్టావా నువ్వు కనీసం? ఏంటి? అందుకోసమనే చాలామంది మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఒకరోజు నువ్వు ఒక ముద్ద తక్కువ తింటే ఏమైంది? ఒక ఆమె ఎవరైనా వచ్చిందనుకో, యేసు ప్రభువు ఏ రూపంలో వస్తాడో ఎవరికి తెలియదు. ఒకరు వచ్చాడనుకో, మనం అది బిచ్చగాడు కదా, అది ఓ ఓ ఓ ఓ అంటే బాగుంటుందా? బాగుంటుందా? ఒక ముద్ద అమ్మ ఆకలి అవుతుంది, ఒక ముద్ద పెట్టామా అనేది. ఒక ముద్ద పెడితే ఏమైంది? ఒక ముద్ద మనం ఒక తక్కువ తింటే ఎంత ఒకరోజు అమ్మ, ఒకరోజు మనం ఒక ముద్ద తక్కువ తిని ఆమెకు పెడితే ఆ కడుపు నేడితే ఎంత బాగుంటుంది? మా ఇంటికి వచ్చినందుకు అంతే మేము చేస్తాం, ఒక ముద్ద పెట్టడానికి వెనకాదు. కాకపోతే మళ్ళీ వండని పెడతాం, కానీ కూర్చో ఉండండి, భోజనం పెట్టుకో పద్ధతి. అదే ఎవరి క్రియలు వాళ్ళంతా పోతాయి అట. నువ్వు ఇక్కడ చేసే క్రియలు నీ అంటే పోతాయి. నువ్వు చనిపోయినప్పుడు, ప్రభువులో నిర్ణయించినప్పుడు నువ్వు నీ అమ్మటే, నీ క్రియలు నీ అమ్మటే వెళ్ళిపోతాయి. అందుకోసం దానికి మనం నోచుకోకూడదు. అందుకోసమనే మన సందా ఇచ్చేటప్పుడు దాస్తత్వంగా ఇస్తామని మీరే చేతులు ఎత్తారు కాబట్టి వచ్చే వారం నుంచి దేవునికి అధికంగా ఇవ్వటానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని బలవంతం ఏం చేయట్లేదు నేను. మీ దాతృత్వం మీ హృదయంలో నుంచి ఏది కలిగితే అది దేవునికి ఇవ్వటానికి మీ హృదయంలో కలిగినంతే దేవునికి ఇచ్చి ఆయన కోసం మనం ఆయన సంతోషపెట్టాలా. తండ్రి దేవుడు యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు మనం సంతోషపెట్టాలి, కానీ మనంతటా మనం కాదు, కానీ ఆయన మహిమ పొందాలి. మీ ద్వారా ఆయన మహిమ పొందాలి. కాబట్టి వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాటల గురించి కలుగునట. వినుట క్రీస్తు మాటల గురించి చదువుతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా అది ఆఖరిని ఏం చేస్తాం? మళ్ళా సంతా పెట్టిన తర్వాత ముగింపు ప్రార్థన ఏమంటారు దాన్ని? మొట్టమొదటి ప్రార్థన ఏమంటారు? మొట్టమొదల అంటే మామూలుగా మన అందరూ కూడుకున్న తర్వాత మరి వచ్చే ఆదివారం నుంచి ఎంతమంది రాగలదో సంఖ్య ఏమైనా వెతుకుద్దామని చూస్తున్నా. ఎంతమంది రాగలదో ముందుగా చేతులేదు. ఎంతమంది రాగలదో ముందుగా అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది దాంట్లో అది మొట్టమొదటి ప్రార్థన ఎన్ని గంటలకు మొదలు పెట్టమంటారు? మీరే చెప్పండి. 10 గంటలకు అన్నారు మీరు, అందరూ సపట్లు పట్టింది. అమ్మ 10 గంటలకి వస్తా అన్నారు. బెటిల్లా సీటీ 10 గంటలకి ఆరాధనకు వస్తానని అన్నారు. అందరూ సపట్లు కొట్టించాం. కానీ 10 గంటలు కూడా నువ్వు కూడా వస్తాయితే రమ్మంటున్నాడు అన్నయ్య. ప్రతి ఆదివారం పూర్ణా నుంచి రావాలంటే సాధ్యమా? కాదు. లోకల్ ఉన్నోళ్ళే మా తర్వాత ముగ్గురు వచ్చారు. లోకల్ అంటే ఇక్కడ ఉన్నోళ్ళే. కాబట్టి 10 గంటలకు మొదలు పెడతాము. ఎన్ని గంటలకు వదిలిపెట్టమంటారు? చాలు కాదు. ఎన్ని గంటలకు వదిలిపెట్టమంటారు? అయ్యగారు ఇష్టమైనది మళ్ళీ ఎక్కువ చెబుతున్నా నన్ను అంటున్నారు. అయ్యగారు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు, మా పొలంలోనే ఆగిపోతాని, ఒడ్లు పొలాలు ఆగిపోయా అయిపోయా పొలాలు కాదు. వదిలిపెట్టం. ఎన్ని గంటలకు వదిలిపెట్టమంటారు? మీరే చెప్పండి, మీ నోట్లో మీరు చెప్పండి. గంటన్నర చాలదా? గంటన్నర చాలదా? మీరు బయట వాళ్ళు ఏమంటున్నారు? మరి ఎక్కువసేపు చెప్తున్నారు. మాథ్యూస్ గారు ఎక్కువసేపు చెప్తున్నారు అంటున్నారు. మరి ఈ మాటలు ఏంటి? మరి ఎంతోమంది అంటున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు,
గుసగుసలు ఆడుకుంటున్నారు వాళ్ళు. దాంట్లో నేను కూడా ఉన్నాను బాల భాగస్వాలని అనుకుంటుంది. అందుకోసం నేను కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు అందరూ ఒక్కొక్క. వచ్చే ఆదివారం నేను అనుకోని రీతికి వస్తా, నేను చెప్పను. నేను ఎప్పుడన్నా ఒకసారి నేను చెప్పకుండా వస్తా. అక్కడ ఎంతమంది వచ్చి ఉన్నారో అప్పుడు నేను ముందు వచ్చానా మీరు ముందు ఇచ్చారో తెలుసు. అనుకోని రీతిగా చెప్పను. అయ్యగారులు ఇద్దరికి చెప్పను, అయ్యగారికి చెప్పను. నేను చెప్పకుండా సర్ప్రైజ్కి వస్తా. ఎప్పుడు వస్తాను నాకు తెలియదు. నేను వచ్చినప్పుడు జనం ఎంతమంది ఉన్నారు, నా తర్వాత ఎంతమంది ఉన్నారో వాళ్ళు లెక్క చెప్తా. తర్వాత వచ్చేవాళ్ళు, నా తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళు లెక్క అడుగుతా. అమ్మా నువ్వు ఆ రోజున ఏంటి చేతులు ఎత్తావు కదా 10 గంటలకు మొదలు పెట్టమన్నారు అయ్యగారు. 10 గంటలకు నువ్వు భోజనాలు వండటం అన్నీ అయిపోతాయి అమ్మా, అయిపోతా. మళ్ళీ పోయేటప్పుడు పోయిన తర్వాత మళ్ళీ వండాలేనా? ఏదో ఉంది దాంట్లో, ఏదో కిరికిది ఉంది కొద్దిగా. 10 గంటలకు మొదలు పెడితే మీరు పనులన్నీ పూర్తి చేసుకొని రాగలరా? అయ్యా 10 గంటలకు అంటున్నారు. అయ్యా 10 గంటలకు అంటున్నారు. మీరు అన్న ప్రకారమే 10 గంటలకి. మరి మొట్టమొదటి ప్రార్థనలో ఎంతమంది వచ్చి ఇక్కడ ఉంటారు చెప్పండి, చేతులు ఎత్తండి. అంతమంది దేవుని స్తోత్రం. మార్పు వచ్చింది. మధ్యలో వాళ్ళు ఎత్తట్లేదు, వాళ్ళు దేనికి ఎత్తట్లేదు. అంటే మేము దేనికి ఉన్నాం, మేము దేనికి ఏంటి, మేము ఎవరికి ఓటేయమని అంటున్నారు వాళ్ళు. కాబట్టి దయచేసి అదేవిధంగా ముగింపు ప్రార్థన చేసినప్పుడు దైవ సేవకుడు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాడు ఇక్కడ. తర్వాత కొన్ని సంఘాలలో అయితే బైబిల్ పఠన అది ఉండదు. ఇక్కడికి వచ్చి మనం బైబిల్ చదువుతున్నాం, అది తప్పు కాదు, నేను తప్పుగా ఎంచట్లేదు. దాన్ని బైబిల్ పఠన చదవచ్చు. కానీ అమెరికా దేశంలో ఉండేవారు బైబిల్ పఠన అక్కడ చదవదు. తర్వాత ప్రీచింగ్ మట్టిగా అక్కడ ఉంటుంది. వాక్య పరిచయం ఎక్కడ ఉంటుంది, అక్కడ అమెరికాలో ఎక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది ప్రీచింగ్. మనం ప్రీచింగ్ మధ్యలో పెట్టుకొని దాన్ని మనం వెనక మధ్య పెట్టాము కదా. ఇక్కడ మార్పు చేయాలంటే మళ్ళీ మీకందరికి ఇబ్బంది. అందుకోసమే ఆ విధంగా. తర్వాత మళ్ళీ మధ్యన మీరందరూ లేచి సిఎస్ఐ లాగానే మళ్ళీ అందరూ లేపిన తర్వాత పాటలు పాడేస్తున్నారు మిమ్మల్ని. అది మీకు అవసరమా చెప్ప. కూర్చున్న తర్వాత మళ్ళీ గుంజీలు తీయటం, పైకి లేపి మళ్ళీ గుంజీలు తీయటం. సిఎస్ఐలు కానీ 7th అడ్వెంచర్ వాళ్ళు అంతే చేస్తారు. క్రీస్తు సంఘంలో వచ్చిన వాళ్ళు కూర్చుంటారు అంతవరకే. ఒకవేళ అది మ్యాథ్యూస్ గారు మారీస్ గారిలో ఉన్నది లేపుతారు, మిమ్మల్ని గుంజీలు తీపిస్తారు, ఏం చేస్తారో నాకైతే తెలియదు. వారికే వారిద్దరికి వదిలిపెడతాను. కానీ క్రీస్తు సంఘం వల్ల అట్లా లేచి గుంజీలు తీపిరు కూర్చున్నాళ్ళు కూర్చోండి. నువ్వు నిద్రపో పర్వాలేదు, దేవుడికి ఒప్ప చెప్ప. నువ్వు నిద్రపో, నువ్వు దేవుడికి లేకపోవద్దా అంటే మీరు అందరూ కూర్చొని అలసిపోయారని మేము లేపుతున్నారు. అది ఎవరన్నా మిషనరీలు వచ్చారనుకో చూస్తే అది చాలా అసత్వపడిపోతుంది. ఎక్కడ ఈ సంఘాలు ఎక్కడా లేపట్లే. మ్యాథ్యూస్ గారు మారియస్ గారే మిమ్మల్ని అందరూ లేపుతున్నారు. మీరు మరి సామకులు కదా లేకమంటే లేపుతున్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు. మరి ఇది మార్పు చేసుకున్నామా వద్దా? మార్పు చేసుకున్నా ఈ సంవత్సరం వద్దా? చెప్పండి, చేతాను మీరు. మార్పు చేసుకున్నామా లేదు? కాబట్టి మిమ్మల్ని లేపరు మధ్యలేక. మాదేశ్ గారు లేపరు, మ్యాథ్యూస్ గారు లేపరు మిమ్మల్ని. మామూలుగానే యథార్థంగానే మామూలుగా అన్ని కార్యక్రమాలు యథార్థంగా జరుగుతాయి. ఈ గుంజీలు చేయటం లేపటం ఇది క్రీస్తు సంఘ పద్ధతే కాదు. కాబట్టి అన్ని సంఘాలలో ఎక్కడ ఈ ఏరియాలో ఉన్నాయి ఇంకా 18 సంఘాలు, వాళ్ళు ఎవరు కూడా లేపట్లే. కానీ మీరే లేపుతున్నారు. నేను చూశాను కాబట్టి అది పాయింట్ అవుట్ చేశాను నేను. అది మీరు మార్చుకుంటే అది మ్యాథ్యూస్ గారు ఇష్టం, మార్చుకుంటే ఏంటి మారేష్ గారు ఇష్టం, మ్యాథ్యూస్ గారు ఇష్టం. అది నేను వాళ్ళకే వదిలిపెడతాను. మీరు లేచి గుంజీలు తీయటి మీకు ఇష్టమైతే చేతులు ఎత్తండి అంటే వద్దని మాటే. దేవుని స్తోత్రం. ఒకసారి సపట్లు కొట్టండి. ఈ 2026 సంవత్సరంలో కొద్దిగా మార్పులు వాక్యానుసారంగానే ఉంటుంది. మీరందరూ కనుక ఒకవేళ కనుక వస్తే
ఒకవేళ వచ్చే సంవత్సరం దాకా కనుక మీరు రెగ్యులర్గా ఎట్లా వస్తే ఆ కార్యం కూడా మనం మారుద్దాం. ఏం చేద్దాం? ఒక రాత్రి భోజనానికి మనం దానే తీయాల. ఆ దానికోసమే మనం ఇక్కడ ఆదివారం గెట్ టుగెదర్ కూర్చుని పరిశుద్ధ దినం, ఇది పరిశుద్ధ దినము. కాబట్టి మనం ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్న 5 కార్యాలు మనకు ఉంటాయి. రెడ్డి వచ్చి మొదలు అన్నారు, బిషప్ గారు వచ్చారు కదా అన్నారు, దాని గారు వచ్చారు కదా. నో ఎట్లా జరిగితే అలా జరిగిపోతూ ఉండాలి. మరి మీరు ఈ సంవత్సరం నుంచి కొంత మార్పు, ముగింపు ప్రార్థనలో మీరు ఎవరన్నా చిట్టి రాసి ఇస్తే ఇక్కడ ఇస్తే అదే మీరు కుటుంబంలో ఎవరికన్నా వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, ఈ మా కుటుంబం గురించి నా కుమారుడికి ఉద్యోగం కోసమని ఒక కాగితం మీద రాసి ఇక్కడ ఇస్తే మ్యాథ్యూస్ గారు మారేష్ గారు చదువుతారు. వారికి కూడా అంత జ్ఞాపక శక్తి అయిపోయింది కాబట్టి సగం వయసు వారికి అయిపోయింది. ఇక మా కొడుకు చూడండి, నాకండి నేనన్నా రన్ చేసుకోను కానీ మా కొడుకు ఎప్పుడు వేసుకోడు. తెల్ల ఇంటికి మారేష్ గారు కూడా వేసుకుంటాడు, ఆయన కూడా రంగు వేసుకుంటాడు. మెరుతూనేమన్నాయిగా రంగు వేసుకుంటాడు. కాబట్టి రంగు వేసుకోవడం తప్పేం అంటలా. ఏంటి పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కనపడ్డ దేవుడు మన ఎందుకు ఏర్పాటు చేశాడు? ఆయన పని నిమిత్తము, ఆయన శ్రమ నిమిత్తం, ఆయన ఘనత మహిమ ప్రభావం ఎవరు చెందాలి? ఆయనకే చెందాలి, తండ్రి అనే దేవునికే చెందాలి. కాబట్టి ఈ వాక్యం ద్వారా నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యం దీవించిన కాక మీకు అందరికీ వందనాలు.